అవర్ ఛానల్ ఎడ్యుకేషనల్ హబ్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ ఇంటిగ్రల్స్. అందులో స్టాండర్డ్ ఇంటిగ్రల్స్లో మనం మెయిన్స్, ఎన్డీఏ అలా ఎంసెట్లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, స్టాండర్డ్ ఇంటిగ్రల్స్. ఈ ఇంటిగ్రల్స్ అనేవి మనకి డిఫరెన్షియేషన్కి ఇన్వర్స్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ ఇంటిగ్రల్స్లో మనం కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√a² మైనస్ x² అంటే sin ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. అలానే నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² మైనస్ a² ఈజ్ ఈక్వల్ టు cos h ఇన్వర్స్ ఆఫ్ x/a plus c or minus cos h inverse of minus x/a plus c or log of x plus root of x² minus a² plus c. ఇది మనం ఆడ క్వశ్చన్ బట్టి మనం ఈ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ integration of 1/√x² plus a² is equal to sin h inverse of x/a plus c or log x plus root of x² plus a² mod plus c. Integration of 1/x² plus a² is equal to 1/a tan inverse of x/a plus c. అలానే నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² minus x² is equal to 1/2a log of a plus x by a minus x mod plus c. Integration of 1/x² minus a² is equal to 1/2a log a minus x by a plus x mod plus c. అలానే నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x into root of x² minus a² is equal to 1/a secant inverse of x/a plus c. Okay, next integration of root of a² minus x² is equal to x/2 root of a² minus x² plus a²/2 sin inverse of x/a plus c. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఇక్కడ రాస్తున్నా. ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఆఫ్ x² మైనస్ a² ఈజ్ ఈక్వల్ టు x/2 రూట్ ఆఫ్ x² మైనస్ a² మైనస్ a²/2 cos h inverse of x/a plus c or x/2 root of x² minus a² minus a²/2 into log of x plus root of x² minus a² plus c. ఓకే, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఓకే, క్వశ్చన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x minus cos x by root of sin 2x dx is equal to దేనికి ఈక్వల్ అవుతుందో మనం దాన్ని ప్రూవ్ చేయమంటున్నారు. అది చాలా సింపుల్, ఇది మనం సింపుల్గా చేసుకోవచ్చు. 3 స్టెప్స్లో చూద్దాం ఎలా. ఫస్ట్ sin x minus cos x అనేవి డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ minus cos x and minus sin x. So we can take
sin x plus cos x is equal to t. sin x plus cos x మనం t అని తీసుకుందాం. ఇక్కడ చేస్తున్నాం sin x plus cos x is equal to t. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం with respect to x. sin x అంటే cos x plus cos x అంటే minus sin x, కొంచెం పెద్దగా రాస్తుంది, cos x minus sin x is equal to t ని డిఫరెన్షియేట్ చేస్తే dt. ఓకే, dt by dx. dx మనం ఇటు పంపిద్దాం, cos x minus sin x into dx is equal to dt. ఇందులో మనం మైనస్ అనేది కామన్ ఇద్దాం, మైనస్ కామన్ ఇస్తే మైనస్ ఆఫ్ sin x minus cos x into dx is equal to dt అవుతుంది. ఈ మైనస్ మనం అటు పంపిస్తే ఇటు ప్లస్ ఇటు మైనస్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఇక్కడ చూడండి sin x minus cos x into dx is equal to dt గా మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి చూద్దాం. అప్పుడు sin x plus cos x is equal to t, squaring on both sides. చేస్తే sin x plus cos x whole square is equal to t square అంటే a plus b whole square sin square x plus cos square x plus 2 sin x into cos x is equal to t square. ఓకే, ఇందులో మనకి sin square x plus cos square x అంటే 1 plus 2 sin x cos x అంటే మనకి sin 2x is equal to t square. చూడండి, సారీ sin 2x is equal to t square. sin 2x is equal to t square minus 1. ఇక sin 2x బదులు మనం t square minus 1 మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ రిమూవల్ మైనస్ dt బై sin 2x అంటే రూట్ ఆఫ్ t square minus 1. ఇంకా మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ ఆఫ్ t square minus 1 into dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఆఫ్ x square minus a square రాగుంది. దీనికి మన ఫార్ములా log ఆఫ్ mod x plus రూట్ ఆఫ్ x square minus a square mod plus c. దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ log ఆఫ్ x అంటే మనకి t ప్లస్ రూట్ ఆఫ్ t square minus 1 ప్లస్ c. ఓకే, ఇక్కడ మనం ఆన్సర్ వచ్చేసింది. కాకపోతే మనం ఇక్కడ ఇప్పుడు మన t ప్లేస్లో ఇక్కడ మనం తీసుకున్న టీని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, మైనస్ log ఆఫ్ t అంటే sin x ప్లస్ cos x ప్లస్ రూట్ ఆఫ్ t square minus 1 అంటే sin 2x రూట్ sin 2x mod plus c. ఇది మనకి ఆన్సర్. ఏంటంటే log ఆఫ్ మైనస్ log ఆఫ్ sin x plus cos x plus రూట్ ఆఫ్ sin 2x. ఇది మనకి b అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం, వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x డిగ్రీస్ dx ఈజ్ ఈక్వల్ టు అని కనుక్కోవాలి. ఇది ఎలా కనుక్కోవాలి చూద్దాం. ఇంకా ఫస్ట్ secant x degrees dx ఈజ్ ఈక్వల్ టు, దీన్ని నేను ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x డిగ్రీస్ నేను pi x by 180 అని రాసుకుంటున్నా. pi అంటే 180 కాబట్టి 180 by 180 అని క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి ఇదే మిగులుతుంది, అందుకని ఇలా రాసుకున్నా. నెక్స్ట్ t ఈజ్ ఈక్వల్ టు pi x by 180 అని తీసుకుంటున్నా. నేను దీనికి డిఫరెన్షియేట్ చేస్తున్నా విత్ రెస్పెక్ట్ టు x తోటి. అప్పుడు dt by dx ఈజ్ ఈక్వల్ టు pi by 180 అనేది కాన్స్టెంట్. x కి మనం డిఫరెన్షియేషన్ చేస్తే dx by dx అంటే 1. ఓకే, dt by dx ఈజ్ ఈక్వల్ టు pi by 180. నేను dxని ఇటు పంపిస్తున్నా, 1 by pi by 180ని మనం ఇటు పంపిస్తున్నప్పుడు 180 by pi ఇంటూ dt ఈజ్ ఈక్వల్ టు dx. ఓకే, నేను ఇక్కడ
పై ఎక్స్ బై 180 ప్లేస్లో టీ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అలానే డిఎక్స్ ప్లేస్లో 180 బై పై ఇంటూ డిఎక్స్ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ టీ ఇంటూ 180 బై పై ఇంటూ డిటి. ఓకే, 180 బై పై అంటే అది కాన్స్టెంట్ అవుతాం, ముందు రాసుకుందాం మనం. 180 బై పై ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ టీ డిటి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే log of tan pi by 4 plus x by 2 plus c. ఓకే, నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్న ఈ ఫార్ములాలో నేను సేమ్ లానే. ఓకే, 180 బై పై కాన్స్టెంట్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ అంటే log of కొంచెం కింద రాస్తుంది 180 బై పై ఇంటూ log of tan pi by 4 ప్లస్ x అంటే మనకి ఇక్కడ t, సారీ x అంటే t బై 2 ప్లస్ c. ఓకే, 18 ఇలా ఇక్కడ మనకి అయిపోలేదు. ఇంకా మన t ప్లేస్లో ఈ పై x బై 180 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. 180 బై x ఇంటూ log mod ఆఫ్ tan pi బై 4 ఇంటూ t అంటే మనకి పై ఎక్స్ బై 180 ఇంటూ 1/2 ప్లస్ సి. ఓకే, దీన్ని మనం ఇంటూ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ రాస్తున్నా నేను ఆన్సర్ 180 బై ఎక్స్ ఇంటూ లాగ్ mod tan ఆఫ్ పై బై 4 ప్లస్ పై బై ఎక్స్ ఇంటూ 1 అంటే పై ఎక్స్ బై 180 ఇంటూ 2 అంటే 360 ప్లస్ సి. ఓకే, మనకి ఆన్సర్ ఇది ఎక్కడ చూద్దాం. 180 log of tan ఆఫ్ పై బై 4 ప్లస్ పై ఎక్స్ బై 360 హోల్ బై ఎక్స్, మనకి డి అనేది ఆన్సర్. ఇలా వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of x ఇంటూ e to the power of x dx is equal to. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చాలా సింపుల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of x ఇంటూ e to the power of x. ఓకే, మనం లెట్ t is equal to e to the power of x అని తీసుకుందాం. దెన్ dt, దీని డెరివేటివ్ కదా, dt is equal to e to the power of x ఇంటూ dx. ఓకే, మనం e to the power of x ప్లేస్లో మనం t ని తీసుకున్నాం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of t dt. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of x ఆర్ e to the power of t అంటే e to the power of t ప్లస్ c. మనకి e to the power t అంటే ఇక్కడ మనకి e to the power of x, ఇక్కడ సబ్స్టిట్యూట్ e to the power of x ప్లస్ c, మనకి ఇది ఆన్సర్. ఓకే, ఇక్కడ e to the power of x ప్లస్ c అనేది ఆన్సర్. ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of 4 plus 1 by x square plus 1 dx is equal to అనేది ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of 4 plus 1 by x square plus 1, దీనికి నేను ఒక +1 యాడ్ చేస్తున్నా, ఇంకో -1 అనేది తీసేస్తున్నాను న్యూమరేటర్లో. +1 -1. ఓకే, దీన్ని మనం ఈ రెండు తీసేసిన అనేది మనకి పైన వస్తుంది. ఓకే, అలా నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of 4 plus 2 minus 1 by x square plus 1. ఓకే, దీన్ని నేను ఎలా రాసుకుంటున్నా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of 4 minus 1 plus 2 by x square plus 1. ఓకే, ఇలా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ దీన్ని నేను వేరువేరుగా రాస్తున్నా. ఇలా x to the power of 4 minus 1 by x square plus 1 plus integration of into dx into 2 by x square plus 1 dx. ఓకే, దీన్ని మనం x to the power of 4 minus 1 మనం ఇలా రాసుకోవచ్చు. x square plus 1 into x square minus 1 రాసుకోవచ్చు. దీన్ని x square plus 1, దీన్ని మనం మల్టిప్లై చేస్తే x to the power of 4 minus 1 వస్తుంది. ఓకే, ప్లస్ 2 అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square
ప్లస్ 1 డిఎక్స్. ఓకే, దీంట్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డిఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, దీన్ని మనం వేరు రాద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డిఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే tan ఇన్వర్స్ ఎక్స్, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇది మనకి ఆన్సర్. ఇది ఎందులో ఉంది? ఎక్స్ క్యూబ్ మైనస్ 3 మైనస్ ఎక్స్ ప్లస్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇది మనకి సి అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకోటి. వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x plus x to the power of 5 dx is equal to f of x plus c. Then integration of x to the power of 4 by x plus x to the power of 5 dx is equal to ఎంత అని చెప్పి అడుగుతుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of 4 by x plus x to the power of 5 dx is equal to, దీనికి నేను ప్లస్ 1 ఒకటి మైనస్ 1 ఒకటి యాడ్ చేస్తున్నాను నేను. ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of 4 ప్లస్ 1 మైనస్ 1 బై, దీంట్లో అండి x అనేది కామన్ ఇస్తుందా? కామన్ 1 ప్లస్ x to the power of 4. ఓకే, దీన్ని నేను 2 పార్ట్స్ డివైడ్ చేస్తున్నా ఇలా. ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of 4 ప్లస్ 1 ఆర్ 1 ప్లస్ x to the power of 4 by x into 1 plus x to the power of 4 minus integration of 1 by x into 1 plus x to the power of 4. ఓకే, ఇందులో 1 న్యూమరేటర్లో డినామినేటర్లో 1 plus x to the power of 4 ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x వస్తుంది. మైనస్ దీనిలో ఇంటూ చేద్దాం. అప్పుడు x plus x to the power of 5 వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x అంటే మనకి log x మైనస్ మనకి చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x plus x to the power of 5 dx లాగా ఉంది కాబట్టి ఇది మనం దీని వల్ల f of x అని రాసుకోవచ్చు. f of x ప్లస్ c, ఇది మనకి ఆన్సర్. c ఆర్ k. ఓకే, ఇక్కడ log of mod x మైనస్ f of x ప్లస్ k, ఇది మనకి ఆన్సర్. ఓకే, ఇలా మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇవే కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.